యానాం రాజకీయం మళ్లీ బగ్గుమంది. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యే గొల్లపల్లికి అశోక్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మరో 2 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో వాటిని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు నేతలు యానాం రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. తాజాగా వీరి మధ్య వరద ప్రభావిత ప్రాంతాల్లో కూల్చివేతల అంశం రాజుకుంది. బాధితులకు అండగా ఉంటామని మల్లాడి చెబుతున్నారు. బాధితులను వెంటబెట్టుకుని పుదుచ్చేరి సీఎంను కలవబోతున్నట్లు ఆయన ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని అన్నారు మల్లాడి. చెత్త రాజకీయాలు చేసేవారికి రానున్న రోజుల్లో తానేంటో చూపిస్తానన్నారు. కోర్టు అయినా ఇంకోళ్ళైనా సరే నేను కోర్టుకి ధిక్కరించానని మాట్లాడడం అనేది కోర్టుకు నేను ధిక్కరించి మాట్లాడలేదు. కానీ ఏ నిర్ణయం ప్రజలకు కానీ వ్యతిరేకంగా ఉంటే ప్రజల పక్షాన్ని మల్లాడి కృష్ణారావు నిలబడతాడు. ఈ 30 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో పర్టికులర్గా ఈ ఏరియాలో తీసుకొచ్చిన డెవలప్మెంట్ కోట్లాది రూపాయల డెవలప్మెంట్లు కూడా నా కళ్ళు ఎదుర్కొంటా ఆ డెవలప్మెంట్ అంతా కూడా శిథిలం అయిపోతుంటే చూసే మల్లాడి కృష్ణారావు కాదు, భరించే మల్లాడి కృష్ణారావు కాదు. వాళ్ళందరికీ నేను అండగా ఉంటానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వమైనా మల్లాడి కృష్ణారావు విమర్శలకు ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ఘాటుగానే బదులిచ్చారు. మొన్నటి ఎన్నికల్లో మల్లాడి తనపై పోటీ చేసి ఉంటే 5,000 ఓట్ల తేడాతో ఓడించేవాడని పేర్కొన్నారు అశోక్. అప్పుడు సీఎం రంగస్వామిని నిలబెట్టి ఆయన ఓటమికి కారణం అయ్యారని, యానాం నుంచి మల్లాడిని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని అటాక్ చేశారు అశోక్. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు అనేక రకాలుగా యానం ప్రజలకు నేనేదో అభివృద్ధి చేశాను, నేనే అన్ని తెచ్చేసాను, లేకపోతే నువ్వేం చేసావు 3 ఏళ్ళ నుంచి కబ్జాలు, లేకపోతే ఇంకొకటి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనకి చెప్పేది ఒకటే ఏంటి అంటే, దేనికైనా కూడా నేను మీ గవర్నమెంట్, మీ సీఎం గారు మీ చేతిలో ఉండడం జరిగింది. దేనికైనా కూడా నువ్వు అన్న మాటలు వాస్తవం అనుకుంటే దేనికైనా కూడా రెడీ. నీ వల్ల అభివృద్ధి జరగట్లేదని గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా కూడా అసెంబ్లీలో కానీ లేకపోతే యానంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి కూడా ప్రజలకి తెలియజేయడం జరిగింది. నువ్వు యానానికి పెట్టిన శాపం అది మా పాపం అని కూడా నేను చెప్పడం జరుగుతుంది. మీరు ప్రజలందరూ కూడా దాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు.